దేవుడి యొక్క మందిరావరణానికి మనమందరం వచ్చి ఆయన వాక్యం వింటున్నాము. అనాదిగా అంటే సృష్టి ఆరంభం నుంచి దేవుడు తన యొక్క వాక్యాన్ని వినిపిస్తూనే ఉన్నాడు ఈరోజు వరకు. అంటే అనాది నుంచి వినిపిస్తున్న దేవుడు అంటే అబ్రహాంకి నా సన్నిధిలో నిందారహితుడుగా ఉండు, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తాడు. మరి యెహోషువకి ఏం చెప్తాడంటే, నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ఉండని చెప్పి పరమ కణాల్లోకి యెహోషువాని కాలేబుని నడిపించాడు. అలాగే దానియేలుకి, దావీదుకి, యోసేపుకి వారి యొక్క భక్తి జీవితం చూసి ఉన్నతమైన దేశం యొక్క ఉన్నత స్థానాల్లో నిలిపాడు. అలా నిలిపి తన యొక్క దేవుడి యొక్క ప్రవక్తల ద్వారా దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తున్న దేవుడు ఈ లోకానికి మరలా తన ప్రియకుమారుని యేసుక్రీస్తుగా పంపించాడు. ఎందుకు పంపించాడంటే, మనము మానవులము చాలా కష్టాలు, శ్రమలు ఉంటాయి. అవన్నీ అనుభవపూర్వకంగా జీవించే వ్యక్తి ప్రపంచంలో ఏ వ్యక్తి కనబడతల్లా. అంటే వచ్చే కష్టాన్ని నేను నీకు తోడై ఉంటానని చెప్పే దేవుడు పాత నిబంధన గ్రంథంలో నేను నిన్ను నడిపిస్తానని చెప్పే దేవుడు, నిన్ను పరలోక రాజ్యానికి నడిపిస్తాననే దేవుడు మరి ఒక మాదిరిగా, ఒక ఎగ్జాంపుల్గా నీకుండి, నేను నడిచాను, నేను జీవించి మీకు చూపించాను, మీరు నన్ను ఫాలో అవ్వండి చెప్పడానికి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి 33.5 సంవత్సరాలు తను జీవిస్తే 3.5 సంవత్సరాలు బోధించాడు. ఆ బోధించింది, తను జీవించింది, తర్వాత ఆయన ఏర్పరచుకున్న అపోస్తలు ప్రకటించిందే పరిశుద్ధ గ్రంథంగా ప్రపంచ మానవాళికి ఇచ్చి, ఇదే పరమావధిగా, దీని ప్రకారం మీరు జీవిస్తే మీరు నన్ను ప్రేమించినట్లు, నన్ను ప్రేమించినందుకు ప్రతిఫలముగా మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాను, వారసులను చేస్తానని చెప్పి దేవాది దేవుడు సర్వ మానవాళికి, ప్రపంచ మానవాళికి 2000 సంవత్సరాలుగా చెప్తున్నాడు. అంటే దేవుడు ఈ లోకానికి వచ్చి తను మనిషిగా పుట్టి, తను మనిషిగా జీవించి, తనన్నిటినీ అనుభవించి, చివరికి మరణాన్ని కూడా పొంది, మరణం మీద విజయం సాధించి జయశీలుడుగా తండ్రి యొద్దకు వెళ్ళే విధానం. అంటే మనము కూడా ఈ లోకంలో పుడతాము, జీవించినంతకాలం జీవిస్తాము. నువ్వు తండ్రి దేవుడి చిత్త ప్రకారం జీవిస్తావో లేదో అనేది నీ ఇష్టము. కానీ యేసుక్రీస్తు మాత్రము దేవుడి చిత్త ప్రకారము జీవించి, దేవా నేను ఈ లోకంలో నీ చిత్తాన్ని జరిగించానని తన ఆత్మని తండ్రి అయిన దేవుడికి అప్పగించి ఈ యొక్క జీవితాన్ని చాలించినట్లుగా బైబిల్ గ్రంథం ఉంటుంది. అందుకని ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అన్న సత్యాన్ని ప్రపంచ మానవాళికి తెలియచేయడానికే నీకు నాకు ఎగ్జాంపుల్గా, అంటే ఒక మాదిరిగా ఉండటానికి దేవుడు జీవించి నిన్ను అలా జీవించమన్నాడు. అలా జీవించే కృపని దేవుడు మనకి పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేస్తున్నాడు. ఈరోజు దేవుడి వాక్య భాగం కింద మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము మొదటి పార్ట్ చదువుకున్నాము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనము, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనమలని వారికి బోధించుడి. నేను మీకు ఏ ఏ సంగతులనైతే ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని బోధించాలి. అంటే దేవుడు ఆజ్ఞాపించిన సంగతుల్ని గైకొనాలని చెప్పారే కానీ మానవ పారంపర్యాచారాలని, మానవులు ప్రవేశపెట్టిన పద్ధతుల్ని, అంటే లోకంలోంచి మనం వస్తాము దేవుడి దగ్గరికి, కానీ మన జీవితం మొత్తం లోకమే. ఆదివారము మన యొక్క వివాహాలు కానీ ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు దేవుడికి సంబంధించిన ఊరికి అక్కడ కనపడతారు, కానీ మన జీవితంలో మేజర్ పార్ట్ 90% మన బంధువులు, మన చుట్టాలు, మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన ఉద్యోగాలు చేసేవాళ్ళు, వీళ్లతోనే మన జీవితాన్ని. ఆ రోజు కూడా నువ్వు దేవుడి యొక్క సన్నిధానం నువ్వు ఆనందించేటప్పుడు కూడా దేవుడి సంబంధించిన సభ్యులతో నీవు ఆనందించుకోకుండా వాళ్ళను కూడా కలిపి కలగా మిలిగితం చేసి దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నామనే ప్రస్తుత నేటి క్రైస్తవ్యంలో ప్రపంచం జీవిస్తూ ఏది నిజమైన క్రైస్తవ్యము కూడా అర్థం కాని పరిస్థితిలోకి ఉంటుంది. ప్రియమైన దేవుడి సంగమా, యేసుక్రీస్తు ఆరోహణ వెళ్ళిపోతూ ప్రపంచానికి చెప్పింది ఏంటంటే, నేను మీకు ఏ ఏ సంగతులనైతే బోధించానో వాటిని గైకొనమని బోధించండి. యేసుక్రీస్తు చెప్పిన సంగతుల్ని,
యేసుక్రీస్తు నిన్ను ఎలా జీవించమన్నాడు అన్న సంగతులనే తప్పించి అదర్వైజ్ అంటే మిగతావి ఏమీ చెప్పడానికి వీల్లేదని యేసుక్రీస్తు ఖండితముగా శాసించాడు. ఎందుకంటే పైన 17వ వచనంలో ఏం చెప్తాడంటే 18వ వచనంలో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఉన్నది. అంటే పరలోకంలో నాకు సర్వాధికారం ఉంది, భూమి మీద కూడా నాకు సర్వాధికారం ఉంది. పరలోక ప్రార్థనలో మనం ఏం చేస్తామో, పరలోకమందు నీ చిత్తము జరుగుతున్నట్లుగా కూడా ఈ భూమి మీద కూడా నీ చిత్తాన్ని జరిగించు దేవా అని ప్రార్థన నేర్పిన దేవుడు, అంటే తండ్రికి పరలోక రాజ్యంలో ఉంది, ఈ భూమి మీద కూడా ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నాడని చెప్పిన యేసుక్రీస్తు చివరికి ఆరోహణ వెళ్ళిపోతూ చెప్పింది ఏంటంటే, పరలోక రాజ్యంలో నాకు అధికారం ఉంది, ఈ భూలోకంలో కూడా నాకు సర్వాధికారం ఉంది. కాబట్టి ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి నేను చెప్తున్నాను, నేను మీకు చెప్పిన సంగతుల్ని పాటించండి, గైకొనండి, వాటి ప్రకారం జీవించండి, అదే ఆత్మీయ జీవితం అని చెప్పాడు. ఆయన బోధించినట్లో మొట్టమొదటిగా, అంటే దీన్ని చాలా వారాలు మనం చెప్పుకుందాం, మొట్టమొదటిగా ఒకదాని గురించి మనము ఈరోజు మాట్లాడుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనము, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమో అని చెప్పాడు. ఒక్క విషయం, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రత్యేకంగా ఆత్మ సిద్ధమే అని చెప్తున్నాడు, శరీరం బలహీనం అంటున్నాడు. శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయమంటున్నాడు. అంటే దేవుడు ఇక్కడ ఆజ్ఞ ఏంటి? ప్రార్థన చేయండి. శరీరం బలహీనంగా ఉంది, మీ ఆత్మీయంగా మీరు క్రైస్తవులే, దేవుడిని నమ్ముకున్నారు, దేవుడితో బాగానే ఉంటున్నారు, కానీ శారీరకమైన ఈ లౌకికమైన జీవితంలో మీరు బలహీనముగా ఉన్నారు. కాబట్టి దాన్ని జయించటానికి కావలసిన శక్తిని, అంటే సైతాన్ నుంచి వచ్చే శోధనని ఎదుర్కోవటానికి మీకు శక్తి కావాలి. కాబట్టి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఆజ్ఞాపించిన దాంట్లో మీరు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. మరి యేసుక్రీస్తు బోధించాడు, మరి యేసుక్రీస్తు జీవించినప్పుడు ప్రార్థన చేశాడా? మనం అందరికీ చెప్తాం, కానీ మన జీవితంలో అవి పాటిస్తామా లేదని చూసుకుంటే, యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్నప్పుడు రోదనతో వేదనతో తన మరణము నుంచి రక్షించగలిగిన దేవుడికి ఎప్పుడు యాచనలు ప్రార్థనలు చేసినట్టుగా హెబ్రీయుల గ్రంథంలో ఉంటుంది. అంటే నీ దేవుడు ఈ లోకంలో ప్రార్థనతోనే తన జీవితాన్ని ప్రారంభించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు బాప్తిసం తీసుకొని తన యొక్క సేవా పరిచర్యను మొదలుపెట్టాడో, ఆ మొదలుపెట్టినప్పుడే ఈయన ఇక్కడ చెప్తాడు, శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకు కలిగిన ప్రార్థనా జీవితం. నీ ప్రార్థనా జీవితం ఎందుకో తెలుసా? నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావో, చర్చికి వచ్చి ప్రార్థన చేస్తావో, ఆంతరికంగా నీ మనసులో ధ్యానించు ప్రార్థన చేసుకుంటావో, కానీ ఆ ప్రార్థన నిన్ను బలవంతుడుగా చేయాలి. ఆత్మీయమైన బలవంతుడుగా చేసి వచ్చే శోధనలన్నిటినీ ఎదిరించడానికి కావలసిన శక్తి వాళ్ళు నువ్వు చేసే ప్రార్థన. దేవుడికి నాకు అయి కావాలి ఈ కావాలని చెప్పడం కాదు, నిన్ను బయట నుంచి వచ్చే ప్రతి శోధనని ఎదుర్కోవటానికి కావలసిన శక్తిని నాకు దయచేయి దేవా అని ప్రార్థన చేయాలి. అంటే లౌకికమైన జీవితంలో ఉన్నామో, చుట్టాలు, బంధువులు, పక్కాలు, సహోదరులు, ఎవరి నుంచైనా నీకు ఒక విధమైన బాధలో, శ్రమలో, కష్టాలు వచ్చినప్పుడు, నీ ఆత్మీయ జీవితంలో నేను పతనమైపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా, దేవా నా ఆత్మీయ జీవితంలో పతనం అయిపోయి నేను నీకు వ్యతిరేకమైన వ్యక్తిలాగా జీవించుకోకుండా నన్ను మంచి వ్యక్తిలాగా తీర్చిదిద్దు దేవా అని నువ్వు ప్రార్థన చేయాలి. శోధనలో ప్రవేశించకుండానట్లంటే నీ జీవితం శోధనలోకి పోకుండా ఉండటానికి నువ్వు ప్రార్థన చేయాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి యేసుక్రీస్తు గురించి మనం చెప్పుకున్నామంటే ఆయన అనుసరించుకోకుండా, పాటించుకోకుండా మనకి చెప్పలేదు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. నేను మీకు ఆజ్ఞాపించింది, నేను ఈ లోకంలో జీవించింది, నేను ఆచరించింది, నేను అనుసరించింది, నేను ప్రవర్తించిన నా ప్రవర్తన జీవితం ప్రకారము నేను జీవించి మీకు చెప్తున్నాను, మీరు దాన్ని అనుసరించండి అని చెప్పిన యేసుక్రీస్తు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 2వ వచనం చూసినట్లయితే,
40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొన్నాడు. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకొని పైకి వచ్చాడు. 3వ అధ్యాయం చివరిలో బాప్తిసం తీసుకొని బయటకు వచ్చాక 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఒక్కడే ఉన్నాడు. 100 మందితో కలిసి ప్రార్థనా కూటం పెట్టలే. ఉపవాస ప్రార్థనలని లక్షల మందితో పెట్టలేదు. టీవీలో లైవ్ టెలికాస్ట్ చేయట్లేదు. కానీ ఒక్కడే వెళ్ళిపోయి తండ్రి అయిన దేవుడితో ప్రార్థన చేస్తున్నాడు. 40 దినాలు అరణ్యంలో, అడవిలో జంతువులు, సింహాలు, పులులు అవన్నీ సంచరిస్తున్నా కానీ వాటన్నిటి మధ్యలో 40 దినాలు. 40 దినాలు అంటే రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 2 దాకా ఉపవాస ప్రార్థన అనేది ఎంచుకోగాకండి. 40 దినములంటే 40 పగళ్ళు రాత్రులు, మొత్తం 40 దినాల్లో ఆయన ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉన్నాడు. అంటే ఈయనకి శోధన రాబోతుంది, సైతాన్ని శోధించబోతున్నాడు. ఆ శోధనలోంచి తప్పించుకోవాలంటే మెలకువగలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండమని సర్వ సమాజానికి, క్రైస్తవ్యానికి చెప్పిన ఆ దేవుడు తన యొక్క జీవితంలో ఎదురయ్యే సైతాన్ని నుంచి వచ్చే శోధనలు ఎదుర్కోవడానికి 40 దినాలు ఉపవాసం ఉన్నాడన్న సత్యాన్ని తెలుసుకోండి. ఆత్మీయమైన జీవితంలో వచ్చే శోధనలో తనకి ఏది కష్టం రాకోకుండా తండ్రి అయిన దేవుడు చూసుకోగలడు. కానీ మానవ మాతృడుగా ఈ లోకంలో మానవ శరీరంతో జీవిస్తున్నాడు కాబట్టి అతనికి ఎటువంటి దైవాధికారము లేకోకుండా మానవుడిగా జీవించమని తండ్రిని ప్రాధేయపడితేనే తనకు అధికారం ఇస్తాడు. కాబట్టి ఆ మానవుడిగా జీవించేటప్పుడు ఆకలి కొన్నాడు. ఆకలి కొన్నప్పుడు శోధకుడు సైతాన్ వచ్చాడు. వచ్చి 3 శోధనలు పెడతాడు. నీవు దేవుడి కుమారుడు కదా, రాళ్ళను రొట్టెలు చేసుకొని తినంటాడు. అంటే మొట్టమొదటి శోధనకి ఏం చెప్తాడంటే మనుషుడు రొట్టెల మూలంగా కాదు కానీ దేవుడి నోటి నుంచి, అంటే దేవుడి మాట చేత బ్రతుకుతాడని ఆత్మీయమైన స్థితిలోకి 40 దినాలు ప్రార్థన చేసేటప్పటికల్లా శరీరాన్ని, లోకాన్ని చేయించగలిగిన ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్న ఆ దేవుని యొక్క కుమారుడు ఆత్మీయమైన మాటలు చెప్పడం నేర్చుకున్నాడు. అంటే అక్కడ చాలామంది 5,000 మంది ఆహారం కొన్నప్పుడు వాళ్ళందరికీ ఆహారాన్ని ప్రార్థన చేసి ఇచ్చిన దేవుడు మరి ఇక్కడ ఈయన గురించి అడిగినప్పుడు రాళ్ళను ఎందుకు రొట్టెలు చేసుకోలేదు? కానీ నువ్వు ప్రార్థనా జీవితము, నీ ప్రార్థనా జీవితం ఆత్మీయతలో నీలో దేవుడితో ఉన్న మహోన్నతమైన గొప్పతనాన్ని ప్రజలందరికీ ప్రచురించేదిగా ఉండాలని దేవుడు నోట నుంచి వచ్చి, అంటే బైబిల్ చదవటమో దేవుడు నాతో మాట్లాడటం మూలంగా నేను జీవిస్తానే కానీ ఈ రొట్టెలనే ఈ శారీరకమైనదని శరీరాన్ని జయించిన వ్యక్తిగా ఆత్మీయమైన దేవుడి యొక్క ప్రియ కుమారుడుగా కనబడుతున్నాడు. మనం కూడా ఆత్మీయంగా నీ జీవితంలో ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నావో భౌతికమైన అవసరాల కోసం నువ్వు ప్రార్థించడం మానేసేయాలి. దేవుడు నన్ను పోషిస్తాడు, సర్వశక్తి కలిగిన దేవుడిని అని చెప్పిన ఇందాక దేవుడు ఏం చెప్పాడు? పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారము, సగమధికారం కాదు, పావధికారం కాదు, కొన్నిటి మీద అధికారం, సర్వము మీద, సర్వ ప్రపంచం మీద, భూమి మొదలుకొని అంతము వరకే, అంతం అనేది లేదు. కానీ ఆ యొక్క భూమి అంతమైపోయి దేవుడు తన రాజ్యంలో కూడా సర్వాధం కాలం కలిగిన ఆ దేవుడుగా నేను నీకన్నీ ఇవ్వగలనని చెప్పి ఆత్మీయమైన ఆ శోధనను ఎదుర్కోవటానికి బలవంతుడైన వ్యక్తిలాగా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవాలని చెప్తాడు. రెండోది ఏమంటాడంటే, దేవుడు కుమారుడు అయితే ఆ దూకేసే దేవదూతలు నిన్ను పట్టుకుంటాయి అంటావు. అంటే దేవుడిగా నమ్ముకున్నావు కదా, నువ్వు గొప్ప గొప్ప కార్యాలు చేయకు, ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది కదా, చచ్చిపోయిన వాళ్ళు లేస్తారు కదా అని లోకంలో వాళ్ళంతా నిన్ను ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. నువ్వు దేవుడు కుమారుడు కదా అది చేయి, దేవుడు నిన్ను మార్చేస్తాడు అంటే దేవుణ్ణి అనవసరమైన విషయానికి శోధించొద్దు, దేవుడి యొక్క చిత్తానుసారంగా నేను జీవిస్తాను అని చెప్పి నువ్వు దృఢముగా దేవుడి చిత్త ప్రకారం జీవిస్తావు అని ఆ సమయంలో చెప్పగలిగిన వ్యక్తిగా ఉంటావే. కానీ లోకంలో ఉన్న వాటి కోసం వ్యామోహపడి వాటిని సంపాదిస్తూ అదే జీవితం అనుకుంటూ, అదే పరమాత్మ అనుకుంటూ, అదే దేవుడి ఆశీర్వాదం అనుకుంటూ జీవించే వ్యక్తిలాగా నువ్వు నీ మనసులో 1% కూడా లోకానికి అధికారం ఇవ్వు దేవుడిని ప్రేమిస్తే. కానీ మనం ఎవరిని దేవుణ్ణి ప్రేమించము. మన అవసరాలు తీర్చడానికే దేవుణ్ణి ప్రేమించి దేవుడికి వస్తున్నాము. అది మాత్రము దేవుడు చెప్పిన నిజము. నీ అవసరాల కోసమే దేవుడికి వస్తున్నావు. కానీ దేవుణ్ణి దేవుడిగా ప్రేమించి దేవుడి యొక్క మాటకు లోబడి ఆయన సన్నిధానానికి నువ్వు వణుకుతూ వచ్చి ప్రార్థిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన దగ్గరకు వచ్చి మోకరిస్తే చాలు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడనే తలంపుతో ఎంతమంది దేవుడి సన్నిధానానికి వస్తున్నాడు?
నన్ను కాపాడుతాడు కదా, నన్ను ఆశీర్వదిస్తాడు కదా, నన్ను ఏదో చేస్తాడు కదా అని బైబిల్లో ఉన్న వాక్యాల్ని ఎత్తి పట్టుకుంటూ అతడు నన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి అతన్ని నేను తప్పిస్తాను, అతడు నా నామాన్ని ఎరిగిన వాడు కాబట్టి అతన్ని నేను గణపరుస్తాను. ఇదే జీవితం, మన జీవితం. అదే వాక్యాన్ని పట్టుకొని నేను ప్రేమిస్తున్నాను, నన్ను తప్పిస్తాడు, నేను ఆయన నామాన్ని ఎరిగి ఉన్నాను కాబట్టి నన్ను గణపరుస్తాను అనుకొని అలాంటి క్రైస్తవ్యములోనే ప్రపంచము ఈ లోకములో ఘనతల్ని, ఈ లోకంలో గొప్పలతో జీవిస్తూ దేవుడు అలాగ ఆశీర్వదిస్తేనే అదే క్రైస్తవ జీవితం అనుకొని తప్పుదారిలో, క్రైస్తవ్యంలో, వేషధారణ జీవితంలో, దేవుడు చెప్పని జీవితంలోకి వెళ్ళిపోతున్నారు. మూడోది వచ్చేటప్పటికల్లా సైతాన్ ఏమంటాడంటే, నువ్వు ఈ లోకానికి వచ్చింది లోకాన్ని బాగు చేసి అందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్తానికే కదా, నా కాళ్ళకి నువ్వు మొక్కేస్తే ఇవన్నీ నీకు ఇచ్చేస్తానంటాడు. అంటే ఈ లోకంలో మనుషుల్ని వేడుకోవటం, మనుషుల్ని గణపరచడం, మనుషుల ద్వారా ఈ లోకంలో గణపరచబడాలనే నీలో ఉన్న ఆ కోరికని, అతిశయాన్ని, గర్వాన్ని, ఒక విధమైన మితిమీరిన అతిశయించే గుణాన్ని సైతాన్ స్పష్టంగా పెట్టాడు. ఎందుకు నువ్వు ఎంత కష్టపడతావు, ఎందుకు ఈ శ్రమ, నేను నీకు ఒకసారి నాకు మోకరించు. ఇక్కడ కూడా లోకంలో నువ్వు కొంతమంది చేత గణపరచబడాలంటే వాళ్ళకి మోకరించి నువ్వు గొప్పవాడు అంటే నేను సమాజంలో గొప్పగా కీర్తిస్తారు. కానీ అలా కాకుండా నువ్వు దేవుడికి లోబడి దేవుడు చెప్పినట్లుగా జీవిస్తుంటే నిన్ను తోలనాడుతూ, కించపరుస్తూ, హీనంగా మాట్లాడుతూ సమాజంలో నిన్ను అవహేళన చేసే వ్యక్తులు నీ జీవితంలో చాలామంది నీకు ఎదురవుతూనే ఉంటారు. దేవుడి కోసము ఆ అవమానాన్ని కూడా నువ్వు ఘనముగా, కిరీటముగా ఎంచి జీవించినట్లయితే దేవుడు ఆకాశం నుంచి చూసి నిన్ను ఎంతో సంతోషపరుస్తూ ఈ బిడ్డ నా బిడ్డ నేను చెప్పినట్లుగా జీవిస్తున్నాను, సంతోషపడతాడు. అలా కాకుండా ఈ లోకంలో వ్యక్తులకి నువ్వు సరెండర్ అయిపోయి వాళ్ళకే గౌరవిస్తూ, వాళ్ళకే నమస్కారం చేస్తూ, వాళ్ళ ద్వారా ఇక్కడ గొప్పగా నువ్వు ఘనముగా కీర్తించబడాలని కోరుకున్నట్లయితే దేవుడు అలాంటిది జరగటానికి నీ ఆత్మీయ జీవితంలో ఎటువంటి అవకాశం ఇవ్వకుండా నువ్వు లోకాన్ని మెప్పించే వ్యక్తిగా నువ్వు కీర్తించబడతావా, కానీ దేవుడి చేత ఉమ్మివేయబడిన వ్యక్తిగా లవోక్తికయ సంఘంలో వ్యక్తిలాగా ఉంటావన్న సత్యాన్ని తెలుసుకో. దేవుడు ఏమంటాడంటే ఇక్కడ దేవుడిని మాత్రమే సేవించాలి, ఇంకా ఏ వ్యక్తిని సేవించడానికి వీలేదు. ఈ లోకంలో నువ్వు కనపరచడానికి కానీ, కీర్తించడానికి కానీ, పూజించడానికి కానీ, ఆరాధించడానికి ఈ ప్రపంచంలో నీ తల్లిదండ్రులు కూడా అర్హులు కాదు. వాళ్ళంతా మానవులు, దేవుడి చేత సృష్టించబడిన వాళ్ళు దేవుడు చెప్పినట్లుగా జీవిస్తేనే పరలోక రాజ్యంలో ఉంటారు. కానీ వాళ్ళమేమి మానవాతీతులు కాదు, పాస్టర్లు కూడా మానవాతీతులు కాదు, దైవాంశ సంబూతులు కాదు. అలాంటి ఏ వ్యక్తిని వారి యొక్క క్రియలు దేవుడు చూసినప్పుడు స్పష్టముగా దేవుడి దృష్టికి నిందారహితులుగా పరలోక రాజ్యంలో ఉండడానికి అర్హులుగా ఎవరైతే కనబడతారో వాళ్ళే పరలోక రాజ్యంలో ఉండటానికి అర్హులు. కానీ ఈ లోకంలో గొప్పగా కీర్తించబడే ఏ వ్యక్తి కూడా పరలోక రాజ్యం గుమ్మం కాదు కదా. అసలు అటువైపు వెళ్ళకుండా పాతాళ లోకానికే వెళ్ళిపోతారన్న సత్యాన్ని తెలుసుకోండి. అంటే నీ ప్రార్థన జీవితము నీ శోధన నుంచి నిన్ను బయటికి విడిపించాలి. దేవుడికి వచ్చిన 3 శోధనలు ఏంటి? రాళ్ళని రొట్టెలుగా చేసుకోమన్నాడు. ఆ కొండ మీద నుంచి దుముకితే దేవదూతలు నిన్ను కాపాడుతాయి అంటాడు. నాకు నమస్కరిస్తే ఈ లోకంలో ఉన్న వైభోగం అంతా, కీర్తంతా ఇస్తానంటే దేవుడు 40 దినాలు ప్రార్థన జీవితం మూలంగా ఆ సైతాన్ని శోధనని చేయించడానికి కావలసిన శక్తి ఇచ్చి, సైతాన్ శోధన వచ్చినప్పుడు తినకున్న దేవుడి యొక్క శక్తితోనే వాడికి సమాధానం చెప్పి చేయించే జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా చెప్పాడు. అది ప్రార్థనా జీవితం అంటే. అంతేగాని మనము ఏదో బాధలో ఉంటే ప్రపంచంలో ఉన్నోళ్ళంతా మన కోసం ప్రార్థన చేయటం కాదు. మన కష్టాన్ని మనము దేవుడి పాదాల చెంత చేరి, దేవా నా మనసులో ఇంత బాధ ఉంది, నీ బాధని ఎవడు ప్రొజెక్ట్ చేస్తాడు దేవుడి ముందు? నీ మనసులో ఉన్న బాధని నువ్వే దేవుడి ముందుగా చెప్పుకో. ఇంత బాధ ఉంది, ఇంత ఆవేదన ఉంది, ఇంత నేను ఈ లోకంలో అందరి చేత ఏడిపించబడుతున్నాను, నాలో సంతోషము లేదు దేవా, నాలో ఇంత వేదన ఉంది దేవా, నా వేదనని ఓదార్చే దేవుడు నువ్వే దేవా అని నీ యొక్క మనసుని దేవుడి సన్నిధానంలో నీ మనసుని నువ్వే కుమ్మరించుకో. అప్పుడు ఆశీర్వదించబడతావు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే ఇక్కడ యేసుక్రీస్తు తన యొక్క ప్రార్థనా శక్తి మూలంగా ఆత్మీయ జీవితంలో ఎంత బలంగా ఉండాలనేది చెప్తున్నాడు. లౌకికమైన ఆహారం కోసం ప్రార్థన చేయలేదు,
నువ్వు లోకంలో స్వస్థతలు అంటే నేను పైనుంచి దూకుతాను, నువ్వు పట్టుకో, నేను దేవుడి కుమారునని అందరి చేత ప్రశంసించబడుతున్నాను, వెంటనే ప్రశంసించబడతాను, ఈ లోకమంతా నన్ను దేవుడి కుమారుడని నమ్మేస్తుంది, ఇంకా నేనేం ఎగ్జిబిట్ చేసుకోవాల్సిన అవసరం లేదని వెంటనే వచ్చే ఆ మనుషుల చేత వచ్చే ప్రశంసని కోరుకోకుండా జీవించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడంటే మానవుడిగా జీవించి ప్రతి వ్యక్తికి ఎగ్జాంపుల్గా ఉండటానికి వచ్చాడు. అలాంటిది జరగకోకుండా, సైతాను చేసే శోధనలు పడకోకుండా నువ్వేం నన్ను మెచ్చుకోవాల్సిన అవసరం లేదంటాడు. మూడోది, అతిశయానికి అవకాశం లేకోకుండా దేవుణ్ణి మాత్రమే సేవిస్తాను ఈ లోకంలో, ప్రపంచంలో. దేవుడి తర్వాత ఏ వ్యక్తి అయినా నన్ను సృష్టించిన దేవుడు, నన్ను సృష్టించిన వాడు దేవుడు, నన్ను ఈరోజు క్షణంలో నేను బ్రతికి ఉన్నానంటే దానికి కారణం దేవుడు. రేపు నిత్యత్వంలో కూడా సదాకాలం శాశ్వతమైన రాజ్యంలో ఉండాలంటే నన్ను కాపాడేది ఆ దేవుడే. కాబట్టి నిన్ను నడిపించి శాశ్వతమైన రాజ్యంలో ఉంచగలిగిన, నిత్యత్వంలో కూడా ఉంచగలిగిన ఆ మహిమనాథుడైన దేవుడికి మాత్రమే నువ్వు సేవిస్తావు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తిని సేవించను అని దేవాది దేవుడు తన యొక్క ప్రార్థనా శక్తి మూలంగా చెప్పాడు. మరి మీ ప్రార్థనా శక్తి మూలంగా మీకు వచ్చే శోధనలో, ఆ శోధనతోనే ఏమన్నా మాట్లాడుతున్నారా? జీవితంలో ఎప్పుడన్నా మాట్లాడారా? శోధకుడా, నువ్వు నన్ను శోధించాలని వస్తున్నావు, నేను నమ్ముకున్నవాడు బలవంతుడు, నీ శోధనకి నేను భయపడను, నా దేవుడికి నేను నమ్మకంగా ఉంటాను, జీవితకాలం అంతా మరణం వరకు నమ్మకం ఉంటాను అని ఎప్పుడైనా నీ యొక్క ప్రార్థనా శక్తి మూలంగా, నీ ప్రార్థనా బలం ద్వారా నీ సర్వాధికారి అయిన దేవుడిని నువ్వు నమ్ముకుంటున్నానని ప్రపంచానికి చాటిస్తున్నావు కదా? ఆ సర్వాధికారి అయిన దేవుడి కుమారునైన నేను శాసిస్తున్నాను, నీకు భయపడినని సైతానికి కానీ శోధకుడు కానీ నువ్వు ఏ జీవితంలో ఎప్పుడైనా సమాధానం చెప్పావా? ప్రతి దానికి తల్లకిందులైపోయి భయపడుతున్నావా అన్న సత్యాన్ని తెలుసుకో. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలుపు కలిగిన ప్రార్థనా జీవితాన్ని జీవించమని చెప్పిన దేవుడు తను కూడా 40 దినాలు ఆ ప్రార్థన చేసే శక్తిని పొందుకొని సైతాను మీద విజయం సాధించాడు. అది ఆయన ప్రారంభంలో అలా జీవించిన దేవుడు అలాంటి జీవితాన్ని నిన్ను కూడా ప్రారంభించమని క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో అంత బలవంతుడైన వ్యక్తిలాగా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించమని చెప్తున్నాడు. ఎంతమంది ప్రారంభిస్తున్నారు? దేవుని యొక్క ప్రార్థనా శక్తితో లోకాన్ని నువ్వు జయించగలవా? సైతాను జయించగలవా? నీలో ఉన్న లోకాసులను జయించగలవా? శారీరకంగా నీలో ఉన్న కోరికల మీద నువ్వు విజయాన్ని సాధించగలవా? లోకమే మనసంతా నింపుకొని ప్రార్థన ఏదో యాంత్రికంగా నన్ను కాపాడు, నా వాళ్ళని కాపాడు, నన్ను జాగ్రత్తగా నడిపించు, ప్రయాణంలో నాకు ఎటువంటి అపాయం కలగకుండా నన్ను క్షేమంగా కాపాడు, పెళ్ళిళ్ళు అవ్వాలి, ప్రార్థన చదువులు అవ్వాలి. ఇదే కదా బైబిల్ గ్రంథంలో ఎక్కడన్నా పెళ్ళిళ్ళ కోసం కానీ, ప్రార్థనల కోసం కానీ, లేకపోతే ఏది కోసమన్నా ప్రార్థన చేశారా? చదువుల కోసం కానీ ఎక్కడన్నా ఉన్నదా? మీరు బైబిల్ మొత్తం చదవండి. ఆత్మీయమైన జీవితంలో నీకు బలమైన శక్తినిచ్చి నడిపించడానికి కావలసిన ఆత్మీయమైన శక్తిని ఇవ్వడానికి నీ ప్రార్థన ఉపయోగపడుతుంది. నేను బలవంతుడైన యోధుడిలాగా నేను చేయటానికి వాక్యం ఉపయోగపడుతుంది, ప్రార్థన ఉపయోగపడుతుంది. అలా కాకోకుండా, మనకి నచ్చినట్లు కాకోకుండా దేవుడి చిత్తానుసారం నువ్వు జీవించు. నీ తరపున దేవుడు పోరాడతాడు. నీ తరపున దేవుడు పోరాడేటట్లుగా ఆయన్ని నీ జీవితంలో నీవు నింపుకుంటే నీవుంటావు. కానీ ఒక మహిమ, దేవుడి యొక్క మహిమ నేను ఆవరించి ఉండి నీకు వ్యతిరేకంగా రూపొందించిన ప్రతి దానితో అదే యుద్ధం చేస్తూ నీవు చేసే ప్రార్థన శక్తిలాగా ఉండి నిన్ను దేవుడి యొక్క మార్గంలో చక్కగా నడిచేటట్టు, లౌకికమైన జీవితాల మీద విజయం సాధించేటట్లుగా ఉంటుంది. అలాంటి ప్రార్థనా జీవితంలో నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ప్రారంభించినట్లయితే యేసుక్రీస్తు ఎలాగైతే జీవించాడో అలా నువ్వు జీవించగలవు. ఎప్పుడు ఏది చేయలేము, ఎందుకంటే బైబిల్ యథాలాపంగా చదువుతాం కదా. యేసుక్రీస్తు ఎందుకున్నాడు ఉపవాసము? ఏదో సరదాగా ఉన్నాడా? ఆషామాషిగా ఉన్నాడా? లేకపోతే ఏదో కథలు చెప్పుకోవడానికి ఉపవాసం ఉన్నాడా 40 దినాలు? ఆత్మీయ జీవితంలో సైతాను ఎంత బలవంతుడో తెలుసు కాబట్టి, మన మీద విజయం సాధించగలడు కాబట్టి, ఆ సైతాన్ని శోధించాలంటే మనిషికి దేవుడి యొక్క శక్తి కావాలి కాబట్టి, ఆ శక్తిని పొందుకోవటానికి నువ్వు ప్రార్థనని ఆయుధంగా చేసుకొని దేవుడి దగ్గర నుంచి శక్తిని పొందుకోవాలి. ఆ శక్తిని పొందుకుని ఆయన చాలించిన తర్వాత ఉంటుంది. అంటే దేవుడి దగ్గర నుంచి కావలసినంత శక్తిని ఇంకా లోకంలో
ఆధ్యాత్మిక జీవితంలో నేను బలముగా జీవించగలను. దేవుడు తన యొక్క ఆత్మశక్తి చేత పరిశుద్ధాత్మతో నన్ను నింపాడు. ఆయన ఇచ్చిన ఆత్మీయమైన బలముతో నేను నడవగలనని నీకు అనిపించిన దినాన నువ్వు బయలుదేరి వెళ్తూ ఉంటే నీ ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యని నా ప్రార్థనా శక్తితోనో దేవుడి వాక్యంతోనో ఎదుర్కొని ప్రతి దాంట్లో ఎటువంటి దాంట్లో భయపడకోకుండా ముందుకు సాగిపోతూనే ఉంటావన్న సత్యాన్ని తెలుసుకోండి ప్రియమైన క్రైస్తవులారా. అదే 4వ అధ్యాయంలో 11వ వచనంలో ఏం చేస్తుంటే, అంతటా అపవాది ఆయన్ని విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. దేవదూతలు సిద్ధంగానే ఉన్నారు అక్కడ పక్కనే. ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉపవాసం ఉంటారు, 3 గంటలకల్లా ఉపవాసం అయిపోద్ది. 3 గంటలకల్లా ఉపవాసం అయిపోయేలోపు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, అయ్యో ఆయన ఉపవాసం ఉన్నాడు, ఆకలేస్తుందేమో, ఏమన్నా వండాలేమని వండేసేసి ఏమన్నా లేట్ అవుతుందేమో అని గబగబ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసేసి టైం ఇంకా చూస్తూ ఉంటారు. 2:50, 2:55, 3. అయ్యో మా ఆయనకి ఆకలేసేస్తుంది, మా ఆవిడకి ఆకలేసేస్తుంది, మా పిల్లలకి ఆకలేసేస్తుంది. 3 అవ్వగానే టెన్షన్గా తినేసేయాలి. ఎందుకంటే 3 దాకే ఉపవాసం. అవి గబగబా టేబుల్ మీద సర్దుకుంటాము, మూతలు కూడా పెట్టేసి, ప్లేట్ కూడా పెట్టేసి, మంచినీళ్ళు పెట్టేసేసి, కుర్చీ వేసేసి ఆయన ఇచ్చి ఎప్పుడు కూర్చుంటాడా అని చూస్తూ ఉంటాం. అంటే అంత ప్రేమ నీకు. ఉపవాసం ఉండటం మూలంగా ఆయన కష్టపడిపోయాడు, ఆయన అలసిపోయాడు. అంటే ఈ లోకంలో నువ్వే మీ కుటుంబ సభ్యుల గురించి ఎంతో జాగ్రత్త తీసుకుంటూ ఉంటావు. మరి యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు ఆకాశంలో మహామహిమలో కూర్చొని కోట్ల కొలది దూతల చేత స్తుతించబడుతూ గాన ప్రతిగానాలు అందుకుంటున్న ఆ ప్రియకుమార్ని ఈ లోకంలో మానవాత్రుడుగా పంపించి 40 దినాలు కొండల మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవాది దేవుడు దేవదూతలను పంపించడా? 40 దినాలు అవ్వగానే ఆయనకి భోజనం పెడతానికి దేవదూతలను పంపించడా? పంపించాడు. కానీ అవి చూస్తూ ఉన్నాయి. సైతాన్ వస్తున్నాడు, మానవుడిగా ఉన్నాడు ఈయన, మానవుడిగా దేవుడి శక్తిని పొందుకున్నాడు. అవి శోధిస్తున్నాయి. శోధించినప్పుడు దేవుడి యొక్క వాక్యముతో ఆ శోధకుడిని ఎలా ఎదుర్కొంటాడని ఆ దేవదూతలు చూస్తూ ఉన్నాయి. ఈ లోకంలో దేవదూతలు చూస్తూ ఉన్నాయి. ఆకాశం నుంచి తండ్రి అయిన దేవుడు నేను పంపించిన నా ప్రియకుమారుడు సైతాన్ మీద ఎలాంటి విజయాన్ని సాధిస్తాడా, అది పెట్టే ఆశల నుంచి ఎలా తప్పించుకుంటాడా అని ఆకాశం నుంచి కూడా చూస్తూ ఉంటే దేవుడు ఆ శోధనలో విజయం సాధించినప్పుడు ఆకాశం నుంచి తండ్రి అయిన దేవుడు ఎంతో సంతోషపడ్డాడు. నేనిచ్చిన పరిశుద్ధాత్మ, నా ప్రియ కుమారుడు, నేను చెప్పిన ఈ లోకానికి రక్షకుడుగా పంపించిన అభిషేక్తుడైన క్రీస్తు విజయాన్ని సాధించడం మొదలుపెట్టాడు. సర్వ మానవాళి ఆయన చూపించిన బాటలోనే వెళ్ళాలి అని ఆ దేవదూతలకు ఆజ్ఞిస్తే ఆ దేవదూతలు వెళ్ళి పరిచర్య చేసినాయి. వెంటనే ఆయనకి వెళ్ళి పరిచర్య చేసి కావాల్సిన ఆహారం ఇచ్చినట్లుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాకేదో సహాయం చేస్తాడని ప్రార్థన చేయటం కాదు. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలుగు కలిగిన ప్రార్థనా జీవితం నీకు కలుగుంటే ఆ వచ్చిన శోధన దేవుడి యొక్క శక్తితో నీ వాక్యానుభవంతో ప్రార్థనా జీవితంతో నువ్వు ఎదుర్కొన్నట్లయితే ఎదుర్కొన్న తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు. అలా కాకోకుండా నేనే చేసేసుకోవాలని నువ్వు శ్రమలోనే భయపడిపోతూ ఎవరో ఒకళ్ళు వేరే వాళ్ళందరూ సహాయం కావాలని అందరి మీద నువ్వు ఆధారపడితే దేవుడు నువ్వు శక్తిమంతుడిగా ఉండటానికి పరలోకం నుంచి దేవాది దేవుడు దిగి వచ్చి తను జీవించి పరిశుద్ధాత్మని పొందుకొని నీకు కూడా అలాంటి పరిశుద్ధాత్మనే ఇచ్చి ఆ పరిశుద్ధాత్మ శక్తితో జీవించమని చెప్పిన క్రైస్తవులు ఏమి చేస్తున్నారనేది ఈరోజు ప్రతి వ్యక్తిని చూస్తున్నాడు. నీకు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆ రోజు దేవుణ్ణి యేసుక్రీస్తుని నడిపించింది కూడా అదే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ద్వారా శోధకుణ్ణి ఎదిరించిన యేసుక్రీస్తుకున్న శక్తి నీకే ఇస్తే నువ్వు ఎందుకని ఆ శోధకుణ్ణి ఎదుర్కోలేక నిర్వీర్యమైపోయి లోకంలో నిస్తేజంగా ఎప్పుడు ఏదో బాధ, ప్రతి మనిషికి ఏదో ఒక బాధ నువ్వు జీవించి ఉన్నావన్న ఒక్క విషయంతో సంతోషించు. నీ ఆత్మ పరలోక రాజ్యానికి నువ్వు జీవించడం మూలంగా, దేవుడికి నచ్చినట్లు జీవించడం మూలంగా మాత్రమే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. నీ ఆత్మని పరలోక రాజ్యానికి నువ్వే తీసుకెళ్తావు. అందుకని సంతోషపడు. ఇంకొక వ్యక్తి నిన్ను ఎవడో తీసుకెళ్ళడో, ఇంకొక వ్యక్తి కోసం ఎప్పుడూ బాధపడకు జీవితంలో. ఎందుకంటే వాళ్ళంతా లౌకికమైన ఈ లోకంలో నువ్వు ఉన్నంత వరకు దేవుడు ఏర్పరిచిన బంధాలే. ఆ బంధాలు దేవుడికి నచ్చినట్లుగా ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తాయి నీతో పాటు. అదర్వైజ్
ఇక్కడే పైకెళ్ళవు, పాతాళానికి వెళ్ళిపోతాయి. అంటే నీ జీవితంలో నువ్వెందుకు సంతోషించాలో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు నన్ను సృజించాడు, ఈ లోకంలో మంచిగా జీవించమన్నాడు, నన్ను పవిత్రపరచడానికి తన రక్తాన్ని ఇచ్చాడు, ఆ రక్తం మూలంగా నేను పవిత్రపరచబడ్డాను. ఆయనకి నచ్చిన జీవితము జీవిస్తే నా ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది అని ఆ ఒకే ఒక్క ఆలోచనతో సంతోషంగా ఉండడం నేర్చుకోండి ప్రియమైన బిడ్డలారా. నీ కుటుంబం ఎల్లకాలము నీతో ఉండదు, వారు కూడా నీతో పాటు దేవుడి యందు భయభక్తులు కలిగిన జీవితంతో ఉంటే మాత్రమే పరలోక రాజ్యంలో నీతో పాటు ఉంటే అదే అత్యద్భుతమైన కృప. నిన్ను అనుసరించినట్లు, నిన్ను ప్రేమించినట్లు. ఒక కుటుంబంలో ఇద్దరున్నారు, ఒక వ్యక్తి పరలోక రాజ్యంకి వెళ్ళి ఒక వ్యక్తి పాతాళంకి వెళ్ళిపోతే ఎంత బాధాకరంగా ఉంటుంది. పరలోక రాజ్యాన్ని నిన్ను నడిపించగలిగిన వ్యక్తిని అనుసరించలేనందుకు ఆ దినము పాతాళంలో కూర్చొని ఎంత వేదన పడతావో తెలుసా? ఈ లోకంలో కూడా అలాగే జరుగుతుంది. పరలోక రాజ్య ప్రవేశానికి వెళ్ళనివ్వకుండా చాలా శక్తులు ప్రపంచంలో ప్రతి వ్యక్తిని ఈ లోకంలోనే జీవించేటట్లుగా చేస్తూ లోకంలోనే నడిచేటట్లుగా చేస్తున్నాయన్న సత్యాన్ని తెలుసుకోండి. నీ ఆత్మ దేవుడు పెట్టిన దీపం కాబట్టి నీ యొక్క మంచితనము, దేవుడి పట్ల ప్రేమ, దేవుడు నిన్ను సృజించాడనే స్పృహతో ఆ దేవుడి దగ్గరికి మరలా వెళ్ళిపోవాలి. కాబట్టి సంతోషముగా జీవించు, సంతోషముగా దేవుణ్ణి ఆరాధించు. అప్పుడు ఆయనకి ఇష్టడవైతే ఈ లోకంలో నీ జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి నీకు సంబంధించిన ప్రతి వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. నిన్ను ప్రేమిస్తే నీ వాళ్ళని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆయనకి నచ్చినట్లుగా జీవిస్తే ఆయన ఆశీర్వాదానికి పాత్రుడు అయ్యి నీ కుటుంబం దీవించబడుతుందన్న సత్యాన్ని తెలుసుకోండి. నేను ఆయనకి ఇష్టడుగా లేకోకుండా, నేను ఆయనకు ప్రేమించేటట్లుగా లేకోకుండా, ఆయన చిత్తానుసారం జీవించుకోకుండా నాకు నచ్చినట్లు జీవిస్తూ నా కుటుంబాన్ని ఆశీర్వదించంటే అది ఎలా ఉంటుంది? అది దేవుడికి నచ్చిద్దా? కాదు కదా. ఎవరికి వారు వాళ్ళ జీవిత విధానాన్ని మార్చుకోండి. ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవిత విధానాన్ని మార్చుకోండి. నాతో చాలామంది మాట్లాడుతూ ఉంటారు మా ఆఫీస్లో, వాళ్ళు నా మాట వింటలేదంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలవా అని అడుగుతా. నీలో ఉన్న కొన్ని లక్షణాలను నువ్వు అదుపులో పెట్టుకోగలవా? పెట్టుకోలేను. నిన్ను నువ్వే అదుపులో పెట్టుకోలేవు, నిన్ను నువ్వే నియంత్రించుకోలేవు, నిన్ను నువ్వే మార్చుకోలేనప్పుడు ఎదుటి వ్యక్తిని మారటానికి నీకు ఎలాగుంది అసలు రైట్? నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు, నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికి ప్రయత్నించు, నిన్ను నువ్వు దేవుడికి నచ్చిన వ్యక్తిలాగా మార్చుకో, రూపాంతరం చెందు. అప్పుడు దేవుడికి నచ్చిన వ్యక్తిలాగా నువ్వు జీవించి ఎదుటి వ్యక్తులతో ప్రేమగా చెప్పు, దేవుడు ఇలాంటి జీవితాన్ని కోరుకుంటున్నా. నువ్వు మారవు, నీకు నచ్చినట్లే జీవిస్తావు. అతిశయంతో, అహంకారంతో, గర్వంతో, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఎదుటి వ్యక్తుల్ని మారమంటే ఎవడ మారుతాడు? అలా కాకుండా నీలో ఉన్న లోపాలని నువ్వు మార్చుకో, బైబిల్ చదువు, దేవుడు చెప్పినట్లుగా నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించి నీలో ఉన్న ప్రతి లోపం మీద దేవుడి వాక్యంతో, ప్రార్థనా శక్తితో విజయం సాధించి నిన్ను నువ్వు మార్చుకున్న యొక్క స్వభావాన్ని ఎదుటి వ్యక్తులకు చూపించి అప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి. వాళ్ళని మారమని, దేవుడు మంచివాడురా, నన్ను మార్చాడురా, నాలో ఈ లోపం నన్ను నియంత్రించుకునేవాడిని కాదు, ప్రార్థన చేశాను, వాక్యం చదువుకున్నాను, దేవుడు ఇలా నాతో మాట్లాడాడు, దేవుడి కంటే గొప్పవాడు ఎవడో లేదు కదా, నిన్ను నడిపించేవాడు ఆయనే కదా, ఆయన మాటే కదా సర్వశక్తుడు వినాలి, ఆయన చెప్పినట్లుగా నేను ఆయనకి లోపడ్డాను కాబట్టి నన్ను నేను మార్చుకోగలిగానురా, నువ్వు కూడా దేవుడికి లోపడు, నిన్ను నువ్వు మార్చుకోగలవని నీవు చెప్పగలిగిన స్థితిలో ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనా శక్తి నీకు అలాంటి బలాన్ని ఇస్తుందని చెప్తాడు. ప్రార్థన దేవుడు చేశాడు. మనల్ని ఎలాంటి ప్రార్థనా జీవితంలో ఉండమన్నాడో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే 2 రకాలైన ప్రార్థనలు చెప్తాడు. మీరు 6వ అధ్యాయం 5వ వచనంలో ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండద్దు. అదొకటి. వేషధారణతో కూడిన జీవితాన్ని మీరు చెయ్యవద్దు అని చెప్తాడు. మళ్ళీ రెండోది వచ్చేటప్పటికల్లా మీ పరలోకమందున్న దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేస్తే ఆ ఏకాంత ప్రార్థనని వినే దేవుడు నీకు ఫలం ఇస్తాడని చెప్తాడు. ఏకాంత ప్రార్థనలకు వచ్చిన ఫలము ప్రపంచంలో ఇంకా దేనికి రాదు. దేవా అని నీ యొక్క మనవి తండ్రి దగ్గరికి వెళ్ళేదాకా నువ్వు ప్రార్థిస్తావు. నీ మనసులో ఉన్న బాధని తండ్రి దగ్గరికి వెళ్ళేదాకా నువ్వు ప్రార్థిస్తావే కానీ ఈ లోకంలో వేరే వ్యక్తి ఎవరు నీ గురించి అంత భారం కలిగి నీలో 1% కాదు
2% భారం కలిగి కూడా ఏ వ్యక్తి ప్రార్థించడం, మీరు మోసపోకండి. ఎవ్వడూ ప్రార్థించడం నేను చెప్తున్నాను. నేనే నా కుటుంబం కోసం భారంగా ప్రార్థించడం. వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళ పరలోక రాజ్యానికి వెళ్తారని వాళ్ళ ముగ్గురికి చెప్తా. మీరు దేవుడికి నచ్చినట్లుగా ఉంటే, దేవుడి ఆశీర్వాదానికి పాత్రలు కావాలంటే దేవుడి ప్రేమను పొందండి. దేవుడికి నచ్చినట్లుగా జీవిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తారు. కానీ దేవుడి ఆశీర్వాదంతో మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఈ లోకంలో ఆశీర్వదించబడతారు. కానీ నా ద్వారా మీరు ఎటువంటిది మీకు జరగదు. మీ జీవిత విధానము దేవుడికి నచ్చేటట్లుగా మిమ్మల్ని మీరు రూపాంతరం చెందించుకొని దేవుడి ఆధ్యాత్మిక జీవితంలో దేవుడికి నచ్చినట్లుగా జీవించండి. నా కుటుంబానికి నేను ప్రతిదినము బోధిస్తూ ఉంటా. నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకోలేనప్పుడు, నీ యొక్క కుటుంబాన్ని దైవికమైన నియమాల్లో నడిపించలేనప్పుడు, నీ కుటుంబాన్ని పరలోక రాజ్యానికి చేర్చడానికి కావాల్సిన దైవికమైన జ్ఞానము, ప్రార్థనా జీవితము, వాక్య యొక్క వెలుగు నీకు లేనప్పుడు నువ్వు సమాజంలో ఎలా వెలిగించబడతావు, ఎలా వెలుగుగా ఉంటావు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు అదే బోధించడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఇలా ఒంటరిగా ప్రార్థన చేయమని దేవుడు 5,000 మందికి ఆహారం పెట్టాల్సినప్పుడు కూడా, దేవా వాళ్ళకి ఆహారం లేదు, నువ్వు దయచేయమని ప్రార్థన చేసినట్లుగా బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో తర్వాత చదువుకోండి మీరు. అలాగే మళ్ళీ లాజరు చనిపోయినప్పుడు కూడా 4వ రోజు నాడు యేసుక్రీస్తు, దేవా నిన్ను మహిమ కలిగేటట్లుగా ఇతన్ని బ్రతికించమని చెప్పాడు. అంటే ఈ లోకంలో మనకు అత్యవసరమైనవి, నీకు ఆహారం కానీ ప్రాణం కానీ కావాల్సినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. అంటే నువ్వు జీవించడానికి ఆహారం కావాలి, అది ఇమ్మని అడగాలి. మనకు సంబంధించిన వాళ్ళు ప్రార్థన చనిపోయినప్పుడు బాధ కలుగుతుంది కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బట్టి ప్రార్థన చేసి నువ్వు వాళ్ళకి స్వస్థత పొందేటట్లుగా నువ్వు చేయాలని చెప్తాడు. చివరిగా మొట్టమొదటిగా ఆయన ప్రార్థనతోనే ఆయన జీవితాన్ని ప్రారంభించాడు. శోధనలో ప్రవేశించగలిగినట్లు మెలుగు కలిగిన ప్రార్థనా జీవితం అనే దాని మీదే మనం మాట్లాడుకున్నాం. చివరికి చనిపోయేటప్పుడు కూడా ఆయన ప్రార్థనతోనే ముగించినట్లుగా ఉంటుంది. చనిపోవటానికి ముందు గెత్సెమనే అనే తోటకి వెళ్తాడు. గెత్సెమనే అనే తోటకి వెళ్ళినప్పుడు దేవాది దేవుడు అక్కడ ఏం ప్రార్థన చేస్తాడో మనం చదువుకుందాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41వ వచనం 42వ వచనము. మత్తయి సువార్త ఒక నిమిషం. లోకాసువార్త 22వ అధ్యాయము, లోకాసువార్త 22వ అధ్యాయం 41. వారి యొద్ద నుండి రాతి వేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆయన చనిపోవటానికి వెళ్తున్నాడు. సిలువు మీద సర్వ మానవాళి కోసం విమోచన క్రయధనముగా చనిపోవటానికి వెళ్తున్నాడు. తను చనిపోతాడని తనకు తెలుసు. ఆ సమయంలో భారభరితమైన ప్రార్థన. అలాగే మన జీవితంలో కూడా మనకు తెలిసినప్పుడు మనం ఎలా ప్రార్థన చేద్దామని అలాంటి సమయం వచ్చినప్పుడు మనం చూసుకున్నాము. కానీ దేవుడికి ఒకటి, దేవా తప్పించు, అలా కాకపోతే నీ చిత్తాన్ని జరిగించు దేవా అని చెప్పాడు. అంటే నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి దాన్ని నీ చిత్తమే జరిగించు దేవా అని చెప్పి ప్రార్థించే ప్రార్థనా జీవితాన్ని నీవు కలిగి ఉండాలని చెప్తాడు. అంటే ఇదే ప్రార్థనా జీవితం యోహాను సువార్త 17వ అధ్యాయం మీరు చదువుకోండి. ఎంత ఒక అధ్యాయం మొత్తం గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన, ఎంత అద్భుతంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ 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 మనం ఎలా ప్రార్థన చేయాలో, ఎవరి కోసం ప్రార్థన చేయాలో, ఆయన ఏం చేశాడో, దేవుడి మహిమ కోసం జీవించాడని నువ్వు నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను దేవా. అద్వితీయ సత్య దేవుడు అయిన నీ ప్రకారం, నీ చిత్త ప్రకారం నేను వచ్చాను. నువ్వు పరిశుద్ధుడు అయిన దేవుడివి, నువ్వు సత్య స్వరూపుడు అయిన దేవుడు దేవా. ఈ లోకంలో నువ్వు కొంతమందిని నాకు ఇచ్చావు, వాళ్ళకి నీ నామాన్ని నేను బోధించాను, వాళ్ళు నిన్ను నమ్ముకున్నారు, వాళ్ళందరినీ జాగ్రత్తగా దుష్టు నుంచి కాపాడు దేవా. నాకు నీ శక్తిని, నీ బలాన్ని దయచి దీన్ని ఎదుర్కోవడానికి ప్రార్థన చేస్తాడు. అంటే నీ చిత్త ప్రకారం ఈ లోకానికి వచ్చాను దేవా, నువ్వే సర్వోన్నతుడివి, నీ చిత్త ప్రకారం నేను జీవిస్తున్నాను, ఇతరులకు అలా జీవించమని నేను చెప్పాను, వాళ్ళని నువ్వు దుష్టుడి నుంచి కాపాడు దేవా అని ప్రార్థన చేయాలి. దుష్టుడి యొక్క ఆలోచన విధానాలు మన జీవితాలని చిన్న భిన్నం చేస్తున్నప్పుడు వాళ్ళని దుష్టుడి యొక్క మాయోపాయాల నుంచి కాపాడు దేవా అని దేవుడు ఆ రోజు నాడు ప్రార్థన చేశాడు. మరి ఇక్కడ గెత్సెమనే తోటలో ఏమంటున్నాడు? నీ చిత్తమే సిద్ధించునుగాక.
మరి ఇదే దేవుడు ఆయన యొక్క మరణం సమయంలో ఏమన్నాడు? నీ చిత్త ప్రకారం జరగనివ్వు, నీ ఇష్టమైతే తప్పించు, లేకపోతే దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని నీవు నాకు దయచేయని చెప్తున్నాడు. మరి సిలువలో ఆయన చంపేస్తున్నారు చాలామంది. వాళ్ళందరి మీద సహజంగా మనకి ద్వేషం వస్తుంది, వాళ్ళంతా నాశనమైపోవాలని కోరుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడు? వీళ్ళని క్షమించమని ప్రార్థన చేస్తాడు. అంటే ఆ సమయంలో కూడా తన యొక్క మానవ నైజాన్ని, నువ్వు దేవుడి కుమారుడు అయితే దిగిరా 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 అని అవహేళన చేస్తున్న ఆ సర్వమానవాళిని చూసి మానవుడుగా ఉన్న ఆ యొక్క మనిషి తనలో ఉన్న మానవ నైజాన్ని బయట పెడతాడేమో అని చెప్పి దేవుడితో ప్రార్థన చేస్తూ దేవా దేవా వాళ్ళని క్షమించు అంటాడు. అంటే ఆ సమయంలో నీ ప్రార్థన క్షమించడానికి ఉపయోగపడాలి. నీ చిత్త ప్రకారం నన్ను నడిపించని చెప్పిన దేవుడు నాళ్ళను క్షమించు అని చెప్తూ నా ఆత్మని నీ దగ్గరికి చేర్చుకో అని చెప్పి బైబిల్ గ్రంథంలో 23:46 చెప్తాడు. అంటే ప్రార్థన నిన్ను నైతికమైన ఆధ్యాత్మికమైన దేవుడితో అనుసంధానం చేసేటట్లుగా, నీ ఆత్మతో మనసుతో చేసేటట్లుగా ఉండాలి. ఈ యాంత్రికమైన శరీరం తీసుకొచ్చి ఇక్కడ పడేసేసి శారీరకమైన భౌతికమైన అవసరాల కోసం అడగటం అనేది శారీరకమైన ప్రార్థన అవుతుంది. కానీ ఆత్మతో ప్రార్థన చెయ్యాలి అన్న సత్యాన్ని సర్వ మానవాళికి చెప్పాడు. అంటే నేను మీకు ఏ ఏ సంగతులైతే ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనమని చెప్పిన దేవుడు మొట్టమొదటిగా శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగలిగిన ప్రార్థనా జీవితం. యేసుక్రీస్తు ఈ లోకంలో తను చెప్పింది చేశాడు. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగిన ప్రార్థనా జీవితంలో ఆ కొండ మీద శోధకుడిని ఎదుర్కొన్నాడు. గెత్సెమనే తోటలో ఆ ప్రార్థనలో కూడా దేవుడి చిత్తానుసారంగా జీవించి చివరికి కూడా తనను హింసించే వారిని కూడా క్షమించే ప్రార్థన చేసి, తండ్రి చివరికి నా ఆత్మని నీ దగ్గరికి చేర్చుకోమని చెప్పి ముగించాడు. అది ప్రార్థనా జీవితం. అంటే నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో ప్రారంభిస్తావో ఆ క్షణము నీ ఆత్మీయ జీవితంతో ప్రారంభమై ఈ లోకంలో నీ జీవితాన్ని ముగించి తండ్రి యొక్క రాజ్యంలోకి నీ ఆత్మని అప్పగించేటప్పుడు కూడా ప్రార్థన ద్వారానే నీ యొక్క ఆత్మని తండ్రి అయిన దేవుడికి అప్పచెప్పాలి. అది ప్రార్థన యొక్క శ్రేష్టత అని బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు బోధించిందే చెప్పాను నేను ఈ 4 సువార్తల్లో. మీరు మరలా చదువుకొని ఇంకా వేరే ఏమైనా ఉంటే ఆధ్యాత్మికమైన దేవుడి లక్షణాలు ఉన్నట్లయితే వాటిని మీరు తెలుసుకొని దేవుడికి నచ్చినట్లుగా జీవించి ఆయన్ని సంతోషపరిచే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అలాంటి క్రైస్తవ్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి క్రైస్తవ్యం కోసం లోకం నుంచి ఆకాశం నుంచి ప్రతి ఆదివారం ప్రపంచంలో జరిగే అన్ని చర్చెస్లో కళ్ళని ఇలా చేసుకొని ఏ వ్యక్తి తన యొక్క మనస్సు అంతరంగంలో నాకు స్థానం ఇచ్చి నన్ను వేడుకుంటుందో, నా కోసం ప్రార్థన చేస్తుందో, నిజముగా నా దగ్గర గోజాడుతుందో వాళ్ళ ప్రార్థన విని వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని కలగజేయాలని దేవుడు చూస్తున్నాడు. నీవు అలాంటి జీవితం కావాలనుకుంటే భౌతికమైన ప్రతి దాని నుంచి నేను విడిపించగలిగిన సమర్థుడు, ఆత్మీయమైన ప్రతి వరాన్ని పరిశుద్ధాత్మ శక్తినిచ్చి ఆత్మీయమైన వరాల్ని, స్వస్థత వరాన్ని కానీ, ప్రవచన వరాన్ని కానీ, అద్భుతాలు చేసేవారు, ప్రపంచంలో ప్రతి దాన్ని శాసించగలిగిన గొప్ప వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దగలిగిన ఆ ప్రార్థన నువ్వు చేస్తున్నావా లేదా అని దేవుడు చూస్తున్నాడు. అలాంటి ప్రార్థన దేవుడు చేసి ఆచరించి చివరి వరకు జీవించి చనిపోయాడు. నిన్న అలాంటి జీవితాన్ని జీవించమని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి ఇష్టలుగా ఉండి దేవుడి ఆశీర్వాదానికి పాత్ర రావాలని కోరుకున్నాను. అలాంటి కృపను దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్.